పల్లవి ఇంజనీరింగ్, శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలు టీచింగ్ స్టాఫ్ కు 4 నెలలుగా జీతాలు ఇవ్వలేదని సమాచారం. కేసీఆర్ హయాంలో ఇంజనీరింగ్ కాలేజీల సౌకర్యాలపై విజిలెన్స్ కమిషన్ నివేదిక ఇచ్చింది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సౌకర్యాల కొరతపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించకుండా, ల్యాబ్స్ లేకుండా కోట్లు మిగిల్చుకుంటూ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వాలంటూ గవర్నమెంట్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. పల్లవి, శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలు జీతాలు ఇవ్వడం లేదు. కొన్ని కాలేజీలు నకిలీ ప్రొఫెసర్లతో అప్రూవల్స్ తెచ్చుకుంటున్నాయని ఆరోపించారు విద్యార్థి సంఘం నేతలు. ఏటా జేఎన్టీయూ నియమించే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు సైతం తూతూ మంత్రంగా చెకింగ్స్ చేస్తున్నాయన్నారు. కాలేజీల్లో స్టాఫ్ లేకున్నా, తగిన సౌకర్యాలు లేకున్నా అనుమతులు తెచ్చుకుంటున్నారని మండిపడ్డారు. ఈ వాస్తవాలను దాచిపెట్టి ఇంజనీరింగ్ కాలేజీలు ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. పల్లవి ఇంజనీరింగ్, శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలు టీచింగ్ స్టాఫ్ కు 4 నెలలుగా జీతాలు ఇవ్వలేదని సమాచారం. కేసీఆర్ హయాంలో ఇంజనీరింగ్ కాలేజీల సౌకర్యాలపై విజిలెన్స్ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఇప్పటి వరకు నివేదిక వివరాలు బయటకు రాకుండా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు మేనేజ్ చేశారు. ఏటా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు తనిఖీలు కూడా తూతూ మంత్రంగా జరుగుతున్నాయని సమాచారం. సౌకర్యాలు లేకపోయినా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అనుమతులు ఇచ్చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపుల కంటే ముందు ఇంజనీరింగ్ కాలేజీల్లో సౌకర్యాలపై నిగ్గు తేల్చాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సౌకర్యాల కొరతపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించకుండా, ల్యాబ్స్ లేకుండా కోట్లు మిగుల్చుకుంటూ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వాలంటూ గవర్నమెంట్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. పల్లవి, శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలు జీతాలు ఇవ్వడం లేదు. కొన్ని కాలేజీలు నకిలీ ప్రొఫెసర్లతో అప్రూవల్స్ తెచ్చుకుంటున్నాయన్నారు విద్యార్థి సంఘం నేతలు. ఏటా జేఎన్టీయూ నియమించే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు కూడా తూతూ మంత్రంగానే చెకింగ్స్ చేస్తున్నాయని అంటున్నారు విద్యార్థి సంఘాలు. కాలేజీల్లో స్టాఫ్ లేకున్నా, తగిన సౌకర్యాలు లేకున్నా అనుమతులు తెచ్చుకుంటున్నారని మండిపడ్డారు. ఈ వాస్తవాలను దాచిపెట్టి ఇంజనీరింగ్ కాలేజీలు ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సౌకర్యాల కొరతపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించకుండా, ల్యాబ్స్ లేకుండా కోట్లు మిగిల్చుకుంటున్నారని, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వాలంటూ గవర్నమెంట్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి లైవ్లో అందిస్తారు. చారి, రైట్, ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించినటువంటి ఎపిసోడ్ కనుక మనం చూస్తే, ఒకవైపు ప్రభుత్వం మీద ఫీజు రియంబర్స్మెంట్ కు బకాయిలు ఉన్నటువంటి డబ్బులన్నింటినీ వెంటనే చెల్లించాలనేటువంటి ఒత్తిడిని పెంచేటువంటి పనిలో పడింది. గడిచిన కొద్ది రోజులుగా ప్రభుత్వం కూడా ఫీజు రియంబర్స్మెంట్ తో పేద విద్యార్థులకి నాణ్యమైనది, ఉన్నతమైనటువంటి విద్యను అందించాలనేటువంటి ఆలోచనతో ఫీజు రియంబర్స్మెంట్ ని పూర్తి స్థాయిలో కొనసాగించాలనేటువంటి ఆలోచనతోటే ఉంది. అయితే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేటువంటి డబ్బులకి కొన్ని కాలేజీలు పూర్తి స్థాయిలో విద్యార్థులు లేకపోయినా, నాణ్యత ప్రమాణాలు పాటించకపోయినా, కాలేజీల్లో ల్యాబులు కావచ్చు, ఇతరత్ర టెక్నికల్ అంశాలకు సంబంధించినటువంటి విషయాలన్నింటిలో కూడా ఏవి పాటించకుండానే విద్యార్థులని పేర్లు చూపించి ఫీజు రియంబర్స్మెంట్ ను బెనిఫిట్ పొందుతున్నాయనేటువంటి ఆరోపణలు గతంలో ఉన్నాయి. గత ప్రభుత్వం చేసినటువంటి విజిలెన్స్ నివేదిక కావచ్చు, విజిలెన్స్ విచారణలు కావచ్చు, అనేక రకాల అంశాలు తెర మీదకి వచ్చాయి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ పేద విద్యార్థుల కోసం, విద్యార్థులు చదువుకోవడానికి ఉన్నతమైనటువంటి విద్య పేదలకు కూడా అందాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ ని కొన్ని కాలేజీలు తాము డబ్బు సంపాదించుకోవడానికే ఇవి మార్గంగా ఎంచుకున్నటువంటి పరిస్థితి అయితే గతంలో చూసాం. కాలేజీ పూర్తి స్థాయిలో కాలేజీకి ఉన్నటువంటి నిబంధనలు కావచ్చు, ఫీజు స్ట్రక్చర్ కావచ్చు, ఆ కళాశాలలో నైపుణ్యమైన ఉన్నటువంటి లెక్చరర్స్ కావచ్చు, వీటన్ని నియామకాలు ఏవీ చేయకుండానే వేరే ఉద్యోగుల పేరుతో కొంతమందిని నియమించుకొని ఇలా అనేక లోటుపాట్లని చూస్తూనే
ఫీజు రియంబర్స్మెంట్ డబ్బుల్ని కొట్టేశారనేటువంటి ఆరోపణ గతం నుంచి వస్తుంది. ఇప్పుడు విద్యార్థి సంఘాలు కావచ్చు, అందులో పనిచేసినటువంటి చాలా మంది కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో వేసినటువంటి విజిలెన్స్ కమిషన్ నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికని పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలనేటువంటి ఆలోచన, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో కూడా ప్రభుత్వం ఉన్నట్టు కనబడుతుంది. దాంట్లో భాగంగానే ఉదయం జరిగినటువంటి సమావేశంలో వీటన్నిటి మీద కూడా సమీక్ష జరిగింది. చాలా కాలేజీలు వసతులు లేకపోయినా, స్టాఫ్ లేకపోయినా, విద్యార్థుల సంఖ్య లేకపోయినా ఉన్నటువంటి సంఖ్య కంటే మించి విద్యార్థుల పేర్లను సూచించి పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ డబ్బుల్ని తీసుకుంటున్నారనేటువంటి ఆరోపణలు వచ్చాయి. వీటితో పాటుగా యూనివర్సిటీలు నిర్దేశించినటువంటి ఫీజులే కాకుండా తన ఇష్టారాజ్యంగా డొనేషన్ ఫీజుల పేరుతో కూడా విద్యార్థులను, పేద విద్యార్థుల తల్లిదండ్రులను కూడా దోపిడీ చేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది. కేవలం చెప్పేటువంటి ఫీజు, నోటీస్ బోర్డులో ఉండేటువంటి ఫీజు ఒక ఎత్తు అయితే డొనేషన్ల ఫీజుతో లక్షలు కాజేసుకునేటువంటి పరిస్థితి కూడా చాలా కాలేజీల్లో ఉంది. ఇది ప్రతి విద్యా సంవత్సరం కూడా ఇలాంటి అంశాలన్నీ తెరమీదికి వస్తున్నాయి. కానీ కాలేజీలు మాత్రం ప్రస్తుతం ఫీజు రియంబర్స్మెంట్ ని ఒక ఆదాయ వనరుగా మార్చుకొని విద్యా ప్రమాణాలు పాటించకుండా పేద విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి సర్టిఫికెట్లను కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాయనేటువంటిదే ప్రధానమైనటువంటి అంశం. వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం కొంత ఫోకస్ చేసినట్టు కనపడుతుంది. విజిలెన్స్ నివేదికలో కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేసినట్టు కనపడుతుంది. ఎందుకంటే విద్యా సంస్థల నుంచి వచ్చినటువంటి వేల మంది ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి వాళ్ళకి కనీసం ఆ ప్రమాణాలని పాటించేటువంటి అవసరం గానీ, ఈ బీటెక్, ఎంటెక్ చేసినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా ఆయా సంస్థల్లో పూర్తి స్థాయిలో ఉద్యోగాన్ని కూడా చేసేటువంటి పరిస్థితి ఉండట్లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా టీచింగ్ లెవెల్లోనే జరుగుతున్నటువంటి లోపాలు. కళాశాలలు కేవలం ఫీజు రియంబర్స్మెంట్ కోసము విద్యార్థులను ఎక్కువ సంఖ్యలో చూపించుకొని సర్టిఫికెట్లు ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుందనేటువంటి అంశాలు కూడా చాలా వచ్చాయి. వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఫోకస్ చేసినట్టు కనబడుతుంది. గతంలో కూడా సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా ఇదే రకమైనటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ కాలేజీలన్నీ కూడా కోళ్ల షెడ్లలో, కోళ్ల ఫామ్ లో నడిపించారు. దాంట్లో స్టాఫ్ లేదు, అలాగే ల్యాబ్స్ లేవు. వీటన్నిటిని మిస్యూజ్ చేయడం కోసమే, ఎక్కువ మంది ఫీజు రియంబర్స్మెంట్ కోసమే ఇలాంటి అంశాలు చేస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా గతంలో చేశారు. ప్రస్తుతం ఆ సందర్భంలోనే విజిలెన్స్ నివేదికని కూడా తెప్పించారు. ఆ నివేదికను పూర్తి స్థాయిలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మళ్లీ ఆ విజిలెన్స్ నివేదికలో ఏముంది, ఏ కళాశాల ఎలాంటి ప్రమాణాలు పాటిస్తుంది, ఆ ప్రమాణాలు ప్రభుత్వం నిర్దేశించినటువంటి ప్రమాణాలను పాటించకపోతే ఆ కళాశాలల మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో కూడా రేవంత్ సర్కార్ ఉన్నట్టు కనపడుతుంది. అయితే గడిచిన వారం రోజులుగా కళాశాలల యాజమాన్యాలన్నీ కూడా ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి వ్యవహారంలో ఉందనేటువంటి ఆలోచనతో కూడా ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు కనపడుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక స్థితిగతులకి అందరికీ తెలిసిందే. అయితే వాటిని అనుగుణంగానే ఉన్నటువంటి పథకాలు, ఉద్యోగులకు జీతాలు, ఇలాంటివన్నిటిని కూడా సర్దేటువంటి ప్రయత్నం చేస్తుంది. గతంలో ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులు దాచిపెట్టినటువంటి డబ్బుల్ని వెనక్కి ఇవ్వడానికి కూడా అలాంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఆ ఉద్యోగులకు నెలకు కొంత డబ్బుల్ని విడుదల చేసేటువంటి ఆలోచన చేసింది. ఆ విధంగా కూడా ఉద్యోగ సంఘాలని మెప్పించేటువంటి ప్రయత్నం చేసింది. ఉన్న నిధులు, ఉన్న ఆర్థిక పరిస్థితిని అనుగుణంగానే సర్దుబాటు చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం అందరికీ నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేసింది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించినటువంటి యాజమాన్యాలకు కూడా ఇదే తరహా అప్పీల్ని చేసింది. పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ డబ్బుల్ని, బకాయిల్ని ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగానే ఉంది, కాస్త సమయం ఇవ్వండి అనేటువంటి ప్రతిపాదన కూడా చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు గడిచిన 2-3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వాళ్ళందరితో కూడా సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా వాళ్ళందరికీ నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ప్రభుత్వం ఆర్థికంగా వెసులుబాటును చూసుకొని వీలైనంత త్వరగా డబ్బుల్ని రిలీజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఉద్యోగ సంఘాలు కొంత ప్రభుత్వం చేసినటువంటి అప్పీల్ని విన్నాయి. కానీ కళాశాలలు మాత్రం పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టడానికో, లేదంటే మరొక ఎజెండా ఉంది ఈ కళాశాలల యాజమాన్యాలకు అనేటువంటి అంశం ప్రభుత్వం పసిగట్టినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కళాశాలలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఎంత ఫోర్స్ఫుల్ గా ప్రభుత్వం చేసేటువంటి అప్పీల్ని కూడా వినట్లేరో, కళాశాలలు కూడా పూర్తి స్థాయిలో ఆ నాణ్యతని
ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనల్ని ఫీజు వసూళ్లకు సంబంధించి ఫీజు నిర్ణయానికి సంబంధించినటువంటి విషయాల్లో ఏ మేరకు పాటించాయి అనేటువంటి అంశాలన్నింటి మీద కూడా ఇప్పటికే అనేక నివేదికలు ఉన్నాయి కాబట్టి ఆ నివేదికలో విజిలెన్స్ రిపోర్ట్ ఒకటి, ఆ విజిలెన్స్ రిపోర్ట్ ని మళ్లీ తిరిగి ప్రభుత్వం అధ్యయనం చేసి ఆ కళాశాలలకు సంబంధించి ప్రమాణాలను పాటించినటువంటి కళాశాలలన్నీ, ప్రమాణాలను పాటించేటువంటి కళాశాలలకే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలా, లేదంటే ఒరిజినల్ గా పేద విద్యార్థులుగా ఉండి పేదవాళ్ళుగా ఉండి వాళ్ళకు నిజంగా విద్య అందని విద్యార్థులకు ఎలాంటి బెనిఫిట్ ఇవ్వాలి అనేటువంటి అంశాలన్నిటి మీద కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంజనీరింగ్ కాలేజీలు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాయనేటువంటి ఆలోచనతో ప్రభుత్వ పెద్దలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ప్రభుత్వం చెప్పినప్పటికీ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ కూడా సమ్మె పేరుతోటి ప్రభుత్వం మీద మరింత ప్రెషర్ తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాయనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు కనపడుతుంది. దాంట్లో భాగంగానే విజిలెన్స్ రిపోర్ట్ కావచ్చు, కళాశాలలు ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి అయితే పెంచుతుందో అదే తరహాలో కళాశాలలు ఈ నైపుణ్యాలని ఈ ఉన్నటువంటి స్టాఫ్ అలాగే ఆ కళాశాల ఉండాల్సినటువంటి పాటించాల్సినటువంటి ప్రమాణాలు ఇవన్నీ ఉన్నాయా అనేటువంటి అంశాలని కూడా అంతే నిబద్ధతతో అంతే ఖచ్చితంగా ఉంటే పోతుంది అనేటువంటి అభిప్రాయంతో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే ఫీజు రియంబర్స్మెంట్ లక్ష్యాన్ని నీరు ఆరకుండా ఉండాలి అంటే, ప్రతి పేద విద్యార్థికి అందాలి అంటే ముందు కళాశాలలో ఆ నైపుణ్యం పెరగాలి, ఉన్నటువంటి ప్రమాణాలని కాలేజీలు పాటించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది కాబట్టి వాటన్నిటిని కూడా తిరిగి విచారించేటువంటి ఆలోచనలో కనబడుతుంది. మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం సుమారు 200 నుంచి 300కు పైచిలకు కాలేజీలు పూర్తి స్థాయిలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి నడుస్తున్నాయనేటువంటి అభిప్రాయం ఆ విజిలెన్స్ నివేదికలో ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం కొంత ఫోకస్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టు కనబడుతుంది. సరే, అసలు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు నిజంగానే తనిఖీలు చేస్తున్నాయంటారా? రైట్, ప్రభుత్వం ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అలాగే ఫీజు రెగ్యులేషన్ కి సంబంధించినటువంటి విషయాలు వీటన్నిటి మీద కూడా వేసినటువంటి కమిటీలు ఆయా కమిటీల పనులు పూర్తి స్థాయిలో చేయట్లేదు అనేది విద్యార్థి సంఘాల యొక్క అభిప్రాయం. గతంలో కూడా ఇలాంటి డిమాండ్లు ఇలాంటి ఆందోళనలు కూడా జరిగాయి. పూర్తి స్థాయిలో ప్రభుత్వం విధించినటువంటి ఫీజు రెగ్యులేషన్ కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, అసలు కాలేజీల్లో ఉండాల్సినటువంటి ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటివి ఏంటి అనేటువంటి ఫ్యాక్ట్ ఫైండింగ్ సంబంధించినటువంటి కమిటీలు పూర్తి స్థాయిలో కూడా నివేదిక ఇవ్వట్లేదు అనేటువంటి అభిప్రాయం ఉంది. అవి పూర్తి స్థాయిలో పనిచేస్తే ఇలాంటి సమస్యలు వచ్చేటువంటి అది ఉండేది కాదు. ఎందుకంటే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది కానీ విద్యార్థులు బయటికి కాలేజీల నుంచి ప్రతి సంవత్సరం లక్షల్లో బయటికి వస్తున్నారు. కానీ ఆ కాలేజీ నుంచి వచ్చేటువంటి విద్యార్థులకు నైపుణ్యం ఉండట్లేదు. అక్కడ తెలుసుకోవాల్సినటువంటి మెలకువలు కావచ్చు, ప్రస్తుతం ఆ కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేసుకున్నా కూడా నైపుణ్యం లేక ఉద్యోగాలు మధ్యలోనే డ్రాప్ అవడము ఇలాంటి సమస్యలన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి అసలు ఇవన్నీ సరిగా పనిచేయకపోవడం వల్లనే, ఆ యంత్రాంగం అంతా సరిగా పనిచేయకపోవడం వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయనేటువంటి భావన కూడా అటు విద్యార్థి సంఘాలు పదే ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ఆందోళనలో ఇవి కూడా కీలకం. కాబట్టి వీటన్నిటిని సక్రమంగా పనిచేయించేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంటుంది. కాబట్టి అసలు ఈ కాలేజీలలో ఉన్నటువంటి మౌలిక వసతులు ఏంటి, ఉండాల్సినటువంటివి ఏంటి, ఇలాంటి అన్నిటి మీద కూడా చెక్ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు కనబడుతుంది. సరే, అయితే మరోవైపు కోట్లల్లో చేతులు మారుతున్నట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. అసలు కాలేజీలు ఎలా మోసం చేస్తున్నాయి? అంటే ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎంపిక చేసుకున్న తర్వాత స్టూడెంట్ పేరు మీద వచ్చేటువంటి డబ్బులన్నిటిని కూడా కాలేజీలు తీసుకోవడం, అలాగే ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఫీజుల కంటే ఎక్కువ డొనేషన్ల పేరుతోటి డబ్బుల్ని డొనేషన్లు తీసుకోవడం, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ని కూడా కాలేజీలే పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ ని తీసుకుంటున్నాయి. కొన్ని కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ బాకీ ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఫీజుని చెల్లించండి అని ప్రెషర్ చేస్తున్నారు పేరెంట్స్ మీద. విద్యార్థులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఇక అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఫీజు రియంబర్స్మెంట్ కు చెల్లించాల్సినటువంటి డబ్బులన్నీ కూడా పేరెంట్స్ నుంచి తీసుకుంటున్నారు. ఆ కళాశాల యాజమాన్యం సర్టిఫికెట్లు ఇచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత పేరెంట్స్ కి మళ్లీ వచ్చినటువంటి డబ్బుల్ని వెనకిచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఈ విధంగా కాలేజీ యాజమాన్యాలు పూర్తి స్థాయిలో ప్రభుత్వ సొమ్ముకు గండి కొట్టడంతో పాటు ప్రభుత్వం అనుకున్నటువంటి లక్ష్యం కూడా పూర్తిగా నెరవేరేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి పూర్తి స్థాయిలో ఒకవైపు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బుల్ని లాక్కోవడము, మరోవైపు
ప్రభుత్వం విధించినటువంటి ఏదైతే ఫీజుకు సంబంధించినటువంటి లిమిట్ ఉంటుందో వాటిని కాదని డొనేషన్ల రూపంలో లక్షల డబ్బుల్ని కూడా ప్రజల నుంచి పేద విద్యార్థుల నుంచి కూడా వసూలు చేస్తున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఏవైతే నిబంధనలు పాటించడం లేదో ఆ కళాశాలకి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం ఉంది. అందుకే గతంలో ఉన్నటువంటి నివేదికలు, గతంలో వచ్చినటువంటి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి ఇచ్చినటువంటి నివేదికలు కావచ్చు, వీటన్నింటిని కూడా పరిశీలించేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది.